శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. అనఘావ్రత మహిమ. గురుదేవా, దత్తదేవుణ్ణి గురించి ఇంకా తెలుసుకోవాలనున్నది. ఏమి చెప్పాలో మీరే నిశ్చయించి నాకు తెలియపరచండి. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇంకా ఏమీ అడగలేదా? అడిగితే శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు? ఆ రహస్యాలన్నీ తెలుసుకోవాలని ఉన్నది, కటాక్షించండి అన్న దీపకుడి అభ్యర్థన మేరకు వేదధర్ముడు తాను చెబుతామనుకుంటున్నదే శిష్యుడు అడిగాడు కనుక సంబరపడి ఇలా ఆరంభించాడు. నాయనా దీపక, శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పిన అనఘావ్రత మహిమను ఆలకించు అంటూ చెప్పనారంభించారు. ధర్మరాజా, అనసూయ అత్రి దంపతులకు విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. అతని ప్రియురాలి పేరు అనఘాదేవి. లక్ష్మీదేవియే అనఘాదేవి. వీరికి 8 మంది సంతానం. అష్టసిద్ధులే కుమారులుగా వారికి అవతరించాయి. ఒకప్పుడు జంభాసురుడి ధాటికి తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ అమరావతిని వదిలి బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించారు. సహ్యాద్రి మీద తపస్సు చేసుకుంటున్న దత్తాత్రేయుణ్ణి శరణు వేడారు. వారిని తరుముకుంటూ రాక్షసులు కూడా వచ్చారు. దత్తాత్రేయుడు అనఘాదేవి సమేతుడై యుక్తిగా ఆ రాక్షసులందరినీ సంహరింపజేసి దేవతలను కాపాడాడు. ఇంద్రునికి సింహాసనాన్ని అప్పగించాడు. ఆ దత్తయోగీంద్రుడు యోగమార్గం అవలంబించి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. కళ్ళు తెరచి భ్రూమధ్య స్థానంలో దృష్టి నిలిపి 3000 దివ్య సంవత్సరాలు బ్రహ్మోత్తరమనే దివ్య తపస్సు చేశారు. కాష్టంలాగా పర్వతశిలలాగా నిశ్చలంగా నిలబడి ఊర్ధ్వ బాహువై తపస్సు సాగించారు. యోగదీక్షలో ఉన్న దత్తాత్రేయుణ్ణి కార్తవీర్యార్జునుడు భక్తి శ్రద్ధలతో సేవించాడు. దత్తుడి హృదయాన్ని గెలుచుకున్నాడు. అనేక దివ్యవరాలు పొందాడు. దివ్యరథం, సహస్ర బాహువులు, సహస్ర ఆయుధాలు ఒకటేమిటి, ఇలా అనేక వరాలు పొందాడు. సప్తద్వీపావృతమైన యావద్వసుంధరకు ఏకైక చక్రవర్తినై అయ్యాడు. 85,000 సంవత్సరాలు పాలించాడు. భూరి దక్షిణలతో మహావైభవంగా అనేక యజ్ఞాలు చేశాడు. అతడి యజ్ఞ వేదికలు, యూప స్తంభాలు అన్నీ బంగారమే. అతని ఏలుబడిలో ప్రజలు అపూర్వ సుఖాలు అనుభవించారు. ఏ కష్టం వచ్చినా, ఏ పౌరుడు తనను తలచుకున్నా కార్తవీర్యార్జునుడు స్వయంగా ప్రత్యక్షమయ్యేవాడు, ఆదుకునేవాడు. ఒక్కసారిగా 7 దీవులలోనూ ఎక్కడైనా ఎవరికైనా స్మరిస్తే చాలు ప్రత్యక్షమయ్యేవాడు. తానే పశువుల్ని కాసేవాడు, పర్జన్యుడై వర్షించేవాడు. ఇటువంటి అద్భుత శక్తులు అనేకం అతడికి అందించాడు మన దత్తస్వామి. యోగ మార్గంలో కూడా నిష్ణాతుణ్ణి చేశాడు. కర్కోటకుణ్ణి తెచ్చి ఈ కార్తవీర్యార్జునుడు తన రాజధాని మాహిష్మతికి కావలి పెట్టాడు. ఒకనాడు ముచ్చటపడి అంతఃపుర కాంతలతో జలకాలాడుతూ తన 1000 బాహువులను చాచి నర్మదా నది ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. ప్రవాహాన్ని వెనుకదారి పట్టించాడు. సముద్రాన్ని ఒకసారి ఇలాగే అల్లకల్లోలం చేశాడు. ముల్లోకాలను గడగడలాడించిన దశకంఠుడైన రావణుణ్ణి అవలీలగా బంధించి కారాగారంలో పడేశాడు. ఆ తరువాత పులస్త్య బ్రహ్మ స్వయంగా వచ్చి కార్తవీర్యుణ్ణి బ్రతిమాలి రావణుణ్ణి విడిపించుకుని వెళ్ళాడు. ఒక పర్యాయం ఆకలిగొన్న విప్రుని రూపంలో చిత్రభానుడు అర్థిస్తే అతనికి యావత్ భూగోళాన్ని భిక్షగా సమర్పించాడు కార్తవీర్యార్జునుడు. మొత్తం భూగోళాన్ని అగ్ని బాణ రూపంలో భక్షిస్తుంటే తాను చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి తన 1000 సంవత్సరాల తపోదీక్ష నుండి జలసమాధి నుండి యువతలికి వచ్చి పరిస్థితి గమనించి కార్తవీర్యార్జునుని శపించాడు. బ్రాహ్మణ బాలుడైన భార్గవరాముని చేతిలో సంహరింపబడతావు అన్నాడు. దత్తాత్రేయుడి నుండి తాను వరంగా పొందిన మరణ విధానము, ఈ శాపము సంపాదించడము కార్తవీర్యుడు సంబరపడ్డాడే గాని దిగులు చెందలేదు. ఇంతటి మహామహిమాన్వితమైన మహాయోగి కార్తవీర్యార్జునుడు. దత్తయోగీశ్వరుని దయవల్ల మర్త్యలోకంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ మహావ్రతం ఈ అనఘాష్టమి వ్రతం. అఘము అంటే పాపము. అది మనోవాక్కాయ కర్మలుగా 3 విధాలు. దాన్ని నాశనం చేస్తుంది కనుక ఇది అనఘావ్రతం. పాపాన్ని నాశనం చేస్తుంది కనుక దీనిని అనఘావ్రతం అంటారు. అనఘుడు అంటే దత్తాత్రేయుడు, అనఘ అంటే లక్ష్మీదేవి. అనఘుడు ఉపదేశించింది అనగా దత్తుడు ఉపదేశించింది కాబట్టి అది అనఘావ్రతం. అనఘాదేవిని అంటే లక్ష్మీదేవిని ఆరాధించేది కాబట్టి
అనఘా వ్రతం. ఇలా దీనికి 3 విధాలుగా సార్థక్యం వచ్చింది. ఏ తిథి నాడు ఏ సమయంలో ఈ వ్రతం ఆచరించాలో తెలియజెప్పమని ధర్మరాజు అడగడంతో కృష్ణుడు ఇలా చెప్పాడు. మార్గశీర్ష మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు ఈ వ్రతం చేయాలి. దర్భలతో అనఘుణ్ణి అనఘాదేవిని వారి అష్టపుత్రుల్ని ప్రతికృతులు చేయాలి. మండపంలో నెలకొల్పాలి. వ్రతకర్త ఉదయమే లేచి స్నాన సంధ్యాధికాలు ముగించుకుని తోరం కట్టుకుని వ్రతదీక్ష స్వీకరించాలి. భక్తి ప్రవత్తులతో ఈ దర్భ ఆకృతులకు షోడశోపచారాలు చేయాలి. ఋగ్వేదోక్త మంత్రాలతో అనగుడైన విష్ణుమూర్తిని అనగైన లక్ష్మీదేవిని ధ్యానించాలి, స్తుతించాలి. హరివంశ సంభవులైన ప్రద్యుమ్నాది పుత్రవర్గంగా అష్టపుత్రుల్ని భావించాలి. ఆ ఋతువులో దొరికే కందమూల ఫలాలను సుగంధ పరిమళ భరితమైన పుష్పాలను వినియోగించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఆ పైన బంధుమిత్ర పరివారానికి బ్రాహ్మణులకు సమారాధన జరపాలి. మరొకడు ఈ వ్రతాన్ని స్వీకరించేటట్టు చేసి అప్పుడు వ్రత సమాప్తి పలకాలి. అష్టమి నాటి రాత్రి నట నర్తక గాయకుల హరికథా సంకీర్తనంతో భజనలతో జాగరణం చేయాలి. నవమి నాటి ఉదయం అనఘాస్వామికి పునఃపూజ చేసి నైవేద్యం పెట్టి ఉద్వాసన చెప్పాలి. ఆ పైన ఆ దర్భాకృతుల్ని పత్ర పుష్పాది నైర్మల్యాన్ని తీసి నదిలో కానీ చెరువులో కానీ బావిలో కానీ నిమజ్జనం చేయాలి. ఇలా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని బ్రతికున్నంత కాలము చేస్తే వారికి విష్ణుమూర్తి ప్రసన్నుడవుతాడు. కుటుంబం అన్నిటా అభివృద్ధి సాధిస్తుంది. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు లభిస్తాయి. 7 తరాలు తరిస్తాయి. పాండవాగ్రజ, నీవు కూడా ఈ వ్రతం ఆచరించు. కార్తవీర్యార్జునుడంతటి వాడవవుతావు అని శ్రీకృష్ణుడు శుభాకాంక్షలు తెలిపి ముగించాడు. దీపక, ఇది దత్తదేవుడి కథాకథనం. జంభ దైత్య పరాజితులైన దేవతలని దత్తదేవుడు రక్షించడం, అతడి అనఘత్వం, యోగచర్య, భక్తుడైన కార్తవీర్యార్జునుడికి చేసిన వరదానం, ఈ అనఘా వ్రతం, ఇలా అన్నీ చెప్పాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో నిరభ్యంతరంగా అడుగు, చెబుతాను, హాయిగా విందువుగాని అని ముగించాడు వేదధర్ముడు. అప్పుడు దీపకుడు, గురుత్తమ, నాదొక చిలిపి సందేహం. మీరు బ్రహ్మాండాది బహుపురాణవేత్తలు గనుక కోపగించుకోకుండా చెబుతారని అడుగుతున్నాను. దత్తాత్రేయుణ్ణి మహర్షి అంటున్నారు, విష్ణుమూర్తి అవతారం అంటున్నారు, యోగులకు యోగి అంటున్నారు. వీటన్నిటికీ ఏమైనా పురాణ కాలంలో ఆధారాలు ఉన్నాయా అనేది నా సందేహం. నీవు దీనవత్సలుడివి, దయచేసి నా సందేహాన్ని తీర్చు అని వేదధర్ముడిని అడిగాడు. అప్పుడు వేదధర్ముడు, దీపక, మంచి ప్రశ్నే వేశావు. దత్తుడు విష్ణువే. దీనికి తత్వదీపన దీపకంగా నేను చెప్పే సమాధానం శ్రద్ధగా ఆలకించు. దత్తుడు నిశ్చవనుడు, స్తంభుడు, ప్రాణుడు, కశ్యపుడు, ఔర్యుడు, బృహస్పతి అనే 7గురిని మత్స్యపురాణం మహర్షులుగా పేర్కొంది. జేర్వుడు, వశిష్ఠపుత్రుడు, స్తంభుడు, కశ్యపుడు, ప్రాణుడు, బృహస్పతి, దత్తుడు, నిశ్చవనుడు అనే 7గురిని మహర్షులంటోంది వాయుపురాణం. స్వారోచిష మన్వంతరంలో వీరి పేర్లు వినిపిస్తే దేవతలు సైతం సంబరపడేవారట. ఇది దత్తాత్రేయుని మహర్షిత్వానికి పౌరాణిక నిదర్శనం. ఇంకా అవతార విషయంగా ప్రమాణం చూపుతున్నాను, ఆలకించు. మత్స్యపురాణంలో నారద మహర్షికి ప్రథముడైన నందీశ్వరుడు విభూతి ద్వాదశి వ్రతం గురించి వివరిస్తూ ప్రతి మాసపూర్తి భేదన పూజగా విష్ణుమూర్తికి 12 అవతారాలను చెప్పాడు. దత్తాత్రేయుణ్ణి, ముసల సమన్వితుడైన వ్యాసుణ్ణి అదనపు అవతారాలుగా పరిగణించి నెలకొక్కరుగా 12 మందిని 12 నెలలు ఆరాధించాలని విభూతి ద్వాదశి వ్రతం సారాంశం ఉపదేశించాడు. ఇక శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కందంలో నిమి చక్రవర్తికి ద్రుమిళుడు విష్ణుమూర్తి మహిమలను చెబుతూ జగత్కళ్యాణం కోసం అతడు హంస, దత్త, సనత్కుమార, వృషభ అవతారాలు ధరించాడని పలికాడు. ఇదే భాగవతంలో 6వ స్కందంలో 8వ అధ్యాయంలో నారాయణ కవచం చెప్పబడింది. ఉగ్రధన్వుడైన నారాయణుడు
నన్ను అఖిల ప్రమాదాల నుండి కాపాడుగాక, హాసం నుండి నరుడు రక్షించుగాక. యోగనాథుడైన దత్తాత్రేయుడు అయోగం నుంచి బ్రోచుగాక, కపిలుడైన గణేశుడు కర్మబంధం నుంచి తప్పించుగాక. ఇలా సాగుతుంది ఆ కవచం. దీన్ని బట్టి నారాయణాంశ సంభవుడు దత్తాత్రేయుడిని స్పష్టమవుతోంది. షష్ఠస్కందం పంచమాధ్యాయంలో చిత్రకేతుడు తనకు కనిపించిన ఒక మహామునిని, స్వామి తమరెవరు? లోమశుడు, చ్యవనుడు, దత్తుడు, ఆసురి, పతంజలి మొదలైన మహానుభావుల్లో మీరెవరిని ప్రశ్నిస్తాడు. హరివంశంలో కూడా మరొక దాఖలా ఉన్నది. విష్ణుమూర్తి దత్తాత్రేయుడై అవతరించాడని, వేదాలు వర్ణాశ్రమ ధర్మాల యజ్ఞయాగాలు అడుగంటిపోతే వాటిని ఉద్ధరించాడని, కార్తవీర్యుడికి సహస్ర బాహువులు, అధర్మ నివారణ, పృథ్వీ విజయము, సంగ్రామంలో అధికుడి చేతిలో మరణం అనే 4 వరాలిచ్చి భూగోళాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాడని, అతడికి అంకితమైతే 2 చేతులు 1000 చేతులవుతాయని వైశంపాయనుడు స్వయంగా ప్రశంసించాడు హరివంశంలో. దీపక, తెలిసింది కదా దత్తాత్రేయుడి మహర్షిత్వము అవతారత్వము కూడా. అందుచేత ఇలాంటి చిలిపి సందేహాలను వదిలేసి బుద్ధిగా విష్ణుదేవుడే దత్తుడు అనే భావంతో దత్తదేవుణ్ణి ఆరాధించు అన్నాడు వేదధర్ముడు. గురుత్తమ, నిజంగా ఇది నాకు కలిగిన సందేహం కాదు. ఇలాంటి విపరీత బుద్ధులు భావి కాలాల్లో ఆవిర్భవిస్తారని, పెడసరం ప్రశ్నలు వేస్తారని ఊహించి ముందుగానే సర్వజ్ఞులైన మీతో ఇలా సమాధానాలు రాబట్టుకుని లోకానికి తెలిసేటట్లు చేశాను. లేకపోతే రేపటి ముందు కాలాల్లో ఈ ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు. సరే గురుదేవా దయానిధి, మీ ముఖపద్మం నుండి జాలువారే ఈ కథామకరందం జన్మ జరావ్యాధి మృత్యు నివారకం. ఇంతటి అదృష్టాన్ని నోచుకున్నందుకు నా జన్మ చరితార్థమైనది. కార్తవీర్యుడి గురించి ఇంకా సమగ్రంగా తెలియజెప్పారు. అంతటి వాణ్ణి అవలీలగా జయించిన భార్గవరాముని గురించి కూడా ఇంకా తెలుసుకోవాలనున్నది. అనుగ్రహించండి అన్నాడు. నాయనా దీపక, నేను చెబుదామని అనుకుంటున్నదే నీవు అడుగుతున్నావు. భారతంలో వ్యాసమునీంద్రుడు రచించిన భార్గవరామ చరిత్రను క్లుప్తంగా చెబుతాను ఆలకించు అంటూ వేదధర్ముడు పరశురాముని చరిత్రను ఇటు చెప్పనారంభించాడు. జై గురుదేవ దత్త. శ్రీ దత్తాయ గురవే నమః. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.